అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. భగవద్గీత యథాతథము సరళభ్రాస గ్రంథము. కృష్ణ కృపమూర్తి శ్రీ శ్రీ మద్ భక్త వేదాంత స్వామి ప్రభుపాదులు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక సరీలు. అర్జున విషాదయోగం. 10వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. ఓం గురుభ్యో నమః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం తిదమేతేషం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు భీష్మ పితామహునిచే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఈ మాటలు పలికాడు. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతుంది. అత్యంత అనుభవ జ్ఞానుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లు అతడు భావించాడు. ఎవరు? దుర్యోధనుడు. ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డి పూసలాంటి అల్ప అనుభవం కలిగిన సేనని భీమునిచే రక్షించబడే పాండవ సేన బలము పరిమితముగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించాల్సి వస్తే కేవలం భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. అతను దుర్యోధనుడు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంగా ఉన్నాడు. యుద్ధంలో తాను విజయము సాధించడము తథ్యమే అనేదే అతని తుది అభిప్రాయము. తర్వాత